ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను చూసింది శారదనే 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 ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చెప్తే వినవా? నోరు మూయి. ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తారో నాకే తెలీదు. పోనీ బాబా, ఏదో పొరపాటు జరిగింది, వదిలేసే పాపం. ఇలాంటి విషయాల్లో తలదూరిస్తే కాల్చి పారేస్తా. అమ్మో అల్లుడు గారు, సారీ పిన్ని, మరేం పర్వాలేదు. దెబ్బ తగిలితే గట్టిగానే తగిలిందిలే. బావ ఇంకా ఇరిటేట్ అయి నిన్నేమైనా చేస్తాడేమోనని కొట్టాల్సి వచ్చింది. అమ్మాయి, నాకు చెంప మీద తగిలిన దెబ్బ కంటే మనసు మీద తగిలిన దెబ్బే పెద్దది. నీ మనసు నొచ్చుకునే మాట అంతలా బావే అన్నాడు. వయసు మీద పడి మసుకొచ్చింది అన్నాడు కదా. అయినా నా వయసు ఎంతమ్మాయి? మొన్నే 55 పోయి 45 వచ్చాయి. నా కళ్ళెప్పుడు నన్ను మోసం చేయవు తెలుసా? అయినా మీరని చూసి శారదను ఎలా అనుకున్నావు పిన్ని? కోపంలో ఉన్నాడని చెప్పలేదు గాని మీరనెత్తుకొని కేపీ గుడిమెట్లు ఎక్కుతాడా? అంత ప్రేమగా ఎప్పుడైనా ఉంటాడా? నువ్వే ఆలోచించు. ఏమంటున్నావు పిన్ని? అవునమ్మాయి, కేపీ శారదను ఎత్తుకొని మెట్లెక్కడం ఇవన్నీ చూసి కన్ఫర్మ్ చేసుకుని నేను నీకు ఫోన్ చేశాను. అమ్మాయి, నేను తడబడతానేమో కానీ పొరపడను అమ్మాయి. నువ్వన్నది నిజమే పిన్ని. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. నువ్వు చూసింది శారద, బావ చూసింది మీరానైతే ఎవరో ఇప్పుడు అక్కడి నుంచి శారదని తప్పించుంటారు. వాళ్ళెవరై ఉంటారో? అమ్మాయి, మన క్వశ్చన్ పేపరు లీక్ అయి ఉంటుంది. చూసి కాల్ చేసిన నీకు నాకు బావకి తప్ప నేనెవరికి చెప్పలేదే. మన మాటలు ఎవరైనా వినేసి అబ్బాయి అక్కడికి వెళ్లే లోపే మనుషుల్ని మార్చేసి ఉండొచ్చు కదా. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారమ్మాయి. ఈ ఇంటి దొంగని ఎవరో కనిపెట్టి వాళ్ళ పని పడతాను పిన్ని. అస్సలు వదిలిపెట్టను. నా మెడలో ఈ తాళి, ఎదుటిన ఈ సింధూరం ఎప్పటికీ నాతోనే ఉండాలి. పరిస్థితులు మనల్ని వేరు చేసి ఉండొచ్చు, మన మనసుల్ని ఎవరు వేరు చేయలేరండి. నానా, ఇటు తిరిగి నాన్న ఒకసారి. బాలింతరల్లా తల కట్టుకుని మగబిడ్డను కన్నాను అన్న ఆనందంలో ఒక అమ్మ అనుకుంటుంది చూడు. అలా అలా భలే నవ్వుకున్నావు నాన్న, మా నాయనే. సర్లే, ఇదంతా అయిపోయింది కానీ మనసులో మాత్రం పెద్దమ్మతో స్కూటర్పై ట్రావెలింగ్, మెట్లపై వాకింగ్, చేతిలో చెయ్యేసి పెద్దమ్మతో ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. సర్లే, ఏంటి తలుచుకుంటున్న స్వీట్ మెమరీస్ కి నేను అడ్డు తగులుతున్నానని పొమ్మంటున్నావు. వెళ్తానులే. ఏంటో, ఎవరైనా ఏదైనా మొక్కుకుంటారు గాని తలపై కొబ్బరికాయలు కొట్టుకుంటామని ఎవరైనా మొక్కుకుంటారా? ఇదంతా పెద్దమ్మ కోసం ఏం తెలిస్తే ఏడ్చేలా మిమ్మల్ని అమ్మే కొడుతుంది. నోరు మీరు పాలు తాగండి. మీరా, ఇప్పుడు అయిందేదో అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవడం ఏంటండి? ఎప్పుడు చూసినా ఆ సారదా గగన పూరియే అని అనేవారు గాని
నా పిల్లల గురించి ఎప్పుడైనా ఇంతగా ఆలోచించారా? మొట్టమొదటిసారి ఆలోచించి తల మీద కొబ్బరికాయలు కొట్టుకోవడం ఏంటండి? ఇది ఆనందమో దుఃఖం వల్ల వచ్చే ఏడుపో నాకే అర్థం కావట్లేదు. అమ్మా ఏదో ఒకటి ఫిక్స్ అవ్వమ్మా. ఈ రెండు ఒకసారి చెప్తే నాన్న కన్ఫ్యూజ్ అవుతాడు. నీ సంసారం గురించి నాన్న ఈ పరిస్థితుల్లో పడితే నీకు కామెడీ చేయాలనిపిస్తుందా? లేదమ్మా, సంసారం గురించే నాన్న ఈ పరిస్థితుల్లో ఉన్నాడని నాకు పిచ్చ క్లారిటీ ఉంది. వీడి మాటలకేం కానీ ఈరోజు మీకు ఇష్టమైనవన్నీ వండి తీసుకొస్తాను. మీరు రెస్ట్ తీసుకోండి. చూసుకో. రేయ్, నీ నోటి తేట వల్లే మీ అమ్మకి నేను దొరికిపోయేలా ఉన్నారా? బా, దొరికితే మాత్రం అమ్మే నీ తలపై కొబ్బరికాయలు కొడుతున్నానా? మావయ్య భూమి భూమి, నాన్నేమో పెద్దమ్మ జ్ఞాపకాలతో స్వైర విహారం చేయాలనుకుంటున్నాడు. మనమేంటి మధ్య మధ్యలో వచ్చి అడ్డు తగులుతున్నావు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో టక్కుమని 3 ముక్కల్లో చెప్పేసి బయటకు వచ్చేసి నాన్న మళ్ళీ విహారయాత్రకు బయలుదేరాలి. బాయ్ నాన్న, వెళ్ళొస్తానే. ఏంటి మావయ్య, చెర్రీ చెప్తుంది నిజమేనా? నిజమేనా అంటే నిజమేనమ్మా. అయినా నీ దగ్గర దాచేదే ఉంది. ఈరోజు నేను శారదకి దగ్గరయ్యానంటే అదంతా నీ చొరవే. కాకపోతే ఉదయ్తో నీ పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ నాకు చాలా టెన్షన్గా ఉందమ్మా. ఆలోచించాను మావయ్య. పెళ్లిలోపే నేను అపూర్వ అసలు రూపం బయట పెడతాను. అప్పుడు మా నాన్నే మీ తప్పేం లేదని తెలుసుకుంటారు. అపూర్వ వల్లే మీరా అత్తయ్యని మీరు పెళ్లి చేసుకున్నారని అర్థమవుతుంది. అప్పుడు నాన్నే తన చేతులతో శారదా అత్తయ్యతో సహా మీ అందర్నీ కలుపుతారు. గగన్ బావ గురించి కూడా నాన్నకి అర్థమవుతుంది. కనుక నా పెళ్లి ఉదయ్తో క్యాన్సిల్ చేసి గగన్ బావనిచ్చి పెళ్లి జరిపిస్తారు. భూమి, ఇన్నేళ్లలో మనం అపూర్వ గురించి నిజం బయట పెట్టలేకపోయాం. అలాంటిది ఇంత తక్కువ టైంలో ఎలా బయట పెట్టగలం? అపూర్వనే మా అమ్మని హత్య చేయించింది అని తెలుసుకున్న ఎస్ఐని తనే హత్య చేయించింది. ఆ విషయం అపూర్వనే అతి ఆత్మవిశ్వాసంతో నా దగ్గర ఒప్పుకుంది మావయ్య. ఎస్ఐని హత్య చేయించింది అపూర్వనే అని నేను నాన్న దగ్గర నిరూపించగలిగితే చాలు. మిగిలిన నిజాలు వాటంతటావే బయటికొస్తాయి. అసలు ఏ సంబంధమూ లేని ఎస్ఐకి అపూర్వనే అమ్మని హత్య చేయించింది అని ఎలా తెలిసిందో మనం ముందు తెలుసుకోగలిగితే మిగిలిన చిక్కుముళ్ళన్నీ వాటంతటావే విడిపోతాయి. అది తెలుసుకోవడానికే ఇప్పుడు నేను స్టేషన్కి వెళ్తున్నాను మావయ్య. జాగ్రత్తమ్మా.